గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ ఇవాల్టి నుంచి ప్రజాపాలన మొదలవబోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో దానికి సంబంధించిన వార్తనే హైలైట్ చేస్తూ ప్రజల మధ్యకు పాలన అన్నటువంటి హెడ్లైన్ తో ఈనాడు బ్యానరేటంగా ఈ వార్తను ప్రచురించింది. పరిపాలనను గ్రామాలకు చేర్చాలి అనేది మా ప్రభుత్వ ఆలోచన. గ్రామ సభలు నిర్వహిస్తామని ఎన్నికలకు ముందు మేం మాటిచ్చాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది. అందుకే ప్రజామోదంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే 2 హామీలను అమలు చేశాం. మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టాం. అంటే ఇవాల్టి నుండి గురువారం నుండి జనవరి 6వ తేదీ వరకు గ్రామాలు పట్టణాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తాం. నిస్సహాయకులకు చేయూత అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇంద్రమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం పేరిట రూపొందించిన అభయహస్తం 6 హామీల లోగోను నిన్న సచివాలయంలో ఆవిష్కరించిన విషయం మనకు తెలిసిందే. సో దానికి సంబంధించిందే ఈ వార్త. ప్రజాపాలన దరఖాస్తు పత్రం, ప్రజాపాలన పోర్టల్, సీఎం సందేశం కూడా రిలీజ్ చేశారు నిన్న. ఇక 5 పథకాలకు ఒకటే అప్లికేషన్. ఆధార్ అండ్ రేషన్ అయితే మస్ట్ ఉంది. 4 పేజీలతో ఈ అప్లికేషన్ ఉంటుంది. ఇక ఖజానా ఖాళీ చేసేశారు. ఇక నిన్న మీడియా మీట్ లో మాట్లాడుతూ లంకెబిందులు అనుకుంటే ఖాళీ కుండలు దర్శనమిచ్చాయి. ప్రజలను దోచి కూడబెట్టిన సంపద వారిది. అన్ని వసతులతో ఉన్న వాటిని కూలగొట్టారు. వాటి స్థానంలో కొత్తవి కట్టి సంపద సృష్టించామంటున్నారు. కేటీఆర్, హరీష్ రావులపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత న్యాయ యాత్ర అంటూ వార్తలు మీరు చూడొచ్చు పైన టాప్ లో రైట్ సైడ్. జనవరి 14న ఇంపాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6200 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. ఇక పునరుద్ధరణ డిజైన్లు మా వల్ల కాదు. ఈ మేడిగడ్డ అన్నారంపై చేతులెత్తేసిన రాష్ట్ర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కేంద్ర జలసంఘం లేదా ఐఐటీలను ఎంపిక చేయాలని సూచించింది. సో దానికి సంబంధించింది ఈ వార్త. అండ్ సింగరేణి ఎన్నికలు ఫలితాలకు సంబంధించిన వార్తను మీరు లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి 5 ఏరియాల్లో ఏఐటియుసి 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలు గెలుపు అంటూ వార్తనిచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించినట్లు తెలుస్తోంది. బుధవారం అర్ధరాత్రి 12:30 అందిన సమాచారం ప్రకారం ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందినట్లు సమాచారం. ఇక గుండె జబ్బులకు కోవిడ్ టీకాతో సంబంధం లేదు అంటూ ఈ JN1 రకంపై అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఇదివరకే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మళ్లీ అక్కర్లేదు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ చెప్పినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తూ ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ JN1 రకంకు సంబంధించి అలర్ట్ గా ఉండాలి. కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో గతంలో పాటించినవి అవి పాటించాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ వ్యాక్సిన్ కు సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉన్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హార్ట్ స్ట్రోక్స్, గుండె జబ్బులు ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు ఉన్నటువంటి క్రమంలో వాటిని నివృత్తి చేసే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ నిన్న అంటే మీడియా మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు, గత ప్రభుత్వము అదేవిధంగా కేసీఆర్ కుటుంబం పైన చేసినటువంటి విమర్శలను ప్రస్తావిస్తూ ఇదే బ్యానర్ ఐటంగా తీసుకుంది ఆంధ్రజ్యోతి. కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు. ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు. లక్షల కోట్లు అవినీతి చేసి తిరిగిచ్చింది 1,00,000 మాత్రమే. బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్ట అన్నటువంటి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ వార్తనిచ్చారు. ఇక ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ఈ ప్రజాపాలన. గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం. ప్రజాపాలన దరఖాస్తు లోగో నిన్న ఆవిష్కరించారు కదా. టోటల్ గా అంటే ఆవిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా ఆ తర్వాత మీడియా మీట్ పూర్తిగా ఇందులో ప్రస్తావిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక నల్ల నేలపై ఎర్ర జెండా అంటూ సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ ఘన విజయానికి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు.
ఇక నెక్స్ట్ వచ్చేసి ఏపీ పగ్గాలు షర్మిలకే. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఆమె జగన్లా చెయ్యరు, అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి. ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా ఉద్యమించాలి రాహుల్. ఇక విశ్రాంత ఐఏఎస్ ఇంటి కబ్జా యత్నం, నిందితుల్లో ఐపీఎస్ నవీన్ కుమార్ అరెస్ట్, సిసిఎస్ లో విచారణ, నోటీసులు. ఆయన అన్నా వదినలకు ఇప్పటికే రిమాండ్ విధించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో భన్వర్లాల్ ఇంటి ఆక్రమణ పన్నాగం అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ఈ విశ్రాంత ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారనే ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా సేవలందిస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ భట్ ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన దానికి సంబంధించిందే ఈ వార్త. ఇక రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం అంటూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సొంత పార్టీలోని 2-3 సీనియర్ నేతలు కుట్ర పన్నారని కొంతమంది ముఖ్య నేతలు బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు అంటూ ఈ వార్తనిచ్చారు. తెలంగాణలోని 2-3 నేతలపై పార్టీ అధిష్టానానికి ముఖ్య నేతలు కంప్లైంట్ చేశారు అంటూ రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ కూడా మనకు బ్యానర్ ఐటంగా ఇవాల్టి నుంచి ఈ ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభలకు సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ ఈ గ్యారంటీలన్నింటికీ ఒకటే అప్లికేషన్ కదా, సో నేటి నుంచే గ్యారంటీల మేళా అన్నటువంటి హెడ్లైన్తో నమస్తే తెలంగాణ ఈ కథనాన్ని ప్రచురించింది. జనవరి 6 వరకు ఈ అప్లికేషన్స్ తీసుకునేది ఉంటుంది. ఇప్పటి వరకే లబ్ధి పొందితే అప్లికేషన్ పెట్టుకోవడం అవసరం లేదు. రేషన్ కార్డు ఉంటే గ్యారంటీలకు అర్హత, కార్డు లేకపోతే కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఇక హైర్ బస్సుల సమ్మె సైరన్ కు సంబంధించి వార్తనిస్తూ ఈ 5 నుంచి సమ్మెకు వెళ్లే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ మహిళలకు ఉచిత ప్రయాణంతో ఇబ్బందులు అండ్ ఓవర్లోడ్ వల్ల ఇన్సూరెన్స్ నిబంధనలు మార్చాలి అని చెబుతూ వారు సమ్మె సైరన్ మోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తనిచ్చారు. కేఎంపీఎల్ రేట్లు సవరించాలని కూడా వారు వినతి చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి డెడ్ లైన్ విధించినట్టుగా తెలుస్తోంది. సో హైర్ బస్సుల సమ్మె సైరన్ అంటూ వార్తనిచ్చారు. ఇక పల్లెపట్నం పడిసం అంటూ రైట్ సైడ్ మీరు చూడొచ్చు. అయితే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో జలుబు దగ్గుతో పిల్లలు బాధపడుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇక ఇంటర్ అడ్మిషన్లు ఐజాక్ అంటూ కార్పొరేట్ కాలేజీల మాయ, వచ్చే ఏడాది సీట్లు ఇప్పటికే బ్లాక్ చేశారు. 10వ తరగతి పరీక్షలకు ముందే సీట్ల కోసం పోటీ, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్న ప్రైవేటు కళాశాలలు, తల్లిదండ్రుల బలహీనతే ఆసరాగా భారీ దందా జరుగుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇంటర్ అడ్మిషన్ల ఐజాక్ అంటూ సెన్సెక్స్ 72,000 రికార్డు స్థాయి గరిష్టానికి సూచీలు, 4వ రోజు అదరగొట్టిన మార్కెట్లు. గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా, కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ. దళిత బంధుతో పెట్రోల్ బంక్, 9 మంది లబ్ధిదారుల పొత్తు, ప్రభుత్వ సాయంతో పదిరలో ఇది ఏర్పాటు చేశారు. కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై 1.70 కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్, లబ్ధిదారుల్లో 8 మంది మహిళా కూలీలే. బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్. నెక్స్ట్ వెలుగు చూద్దాం. పైన పేరు పక్కనే చూడండి, భారత న్యాయ యాత్రకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ మణిపూర్ టు ముంబై ఈ యాత్ర ఉంటుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20 వరకు కొనసాగుతుంది ఈ యాత్ర. మొత్తం 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6,200 కిలోమీటర్లు. లక్షల కోట్ల భూములు స్వాహా అంటూ బయటపడుతున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు, ధరణిని అడ్డం పెట్టుకుని దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారు అంటూ ఈ వార్తను ఇస్తూ హైదరాబాద్ చుట్టూ ఇది దందా అంటూ కొన్ని లెక్కలను ఇక్కడ పొందుపరుస్తూ వార్తను, అంటే ఏ ప్రాంతాల్లో ఏ సర్వే నెంబర్లో ఏంటి కబ్జా అనే కొన్ని లెక్కలు ఇక్కడ పొందుపరుస్తూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది వెలుగు. ఇక గ్రూప్ 2 వాయిదా పడ్డటువంటి విషయాన్ని ఇస్తూ కొత్త కమిషన్ వచ్చాకే ఎగ్జామ్ తేదీలను ప్రకటిస్తారు. ఇక సింగరేణిలో ఎగిరిన ఎర్ర జెండా, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అత్యధిక ఏరియాల్లో గెలిచిన మెజారిటీ ఓట్లు పొందలేకపోయినా ఐఎన్టీయూసీ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. నెక్స్ట్ హన్స్ ఇండియా చూద్దాం. ఇక్కడ కూడా అంటే ప్రజాపాలనకు సంబంధించి, అదేవిధంగా తర్వాత ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో సీఎం రేవంత్ రెడ్డి, దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇవాల్టి నుండే ప్రజాపాలన ఉంటుంది. అండ్ దాంతోపాటు
ముఖ్యంగా మీడియా మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ హన్స్ ఇండియా బ్యానర్ ఐటంగా కథనాన్ని తీసుకుంది. వి ఇన్హెరిటెడ్ ఎంటీ కాఫర్స్, చీఫ్ మినిస్టర్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మిస్యూజ్డ్ ఫైనాన్స్, ఇండల్జ్ ఇన్ కరప్షన్, సేస్ రేవంత్. ఎస్బీఐ హైక్స్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఎఫ్డీస్. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు చూస్తే పేరుకే పెద్ద గనుల్లో గద్ద అన్నటువంటి హెడ్లైన్తో వార్తను ఈనాడు హైలైట్ చేస్తూ దాచేస్తే దాగని ఖనిజాలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల గనుల శాఖ, అనుచరులు బినామీలతో నింపేసిన వైకాపా ముఖ్య నేత, ఆక్టోపస్ల రాష్ట్రంలోని గనులన్నీ ఆక్రమించారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. ఇక టికెట్ ఇచ్చినా పోటీ చేయను అంటూ వైకాపా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీలో ఓ వర్గం అవమానాలకు గురిచేస్తోందని ఆవేదన, మాగుంట ఓటమి కోసం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించారు అంటూ రైట్ సైడ్ ఈ కథనాన్ని మీరు చూడండి. నచ్చని వారు పోతారు, సీఎంతో భేటీ అనంతరం సజ్జల చేసిన వ్యాఖ్యలివి అంటూ వార్తనిచ్చారు. ఎమ్మెల్యేలతో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల చర్చలు, ఆ తర్వాత సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ, రాజ్యసభకు పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, త్వరలో అసెంబ్లీ సమన్వయకర్తల జాబితా వెల్లడి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ పగ్గాలు షర్మిలకే అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఖర్గే రాహుల్ స్పష్టీకరణ ఇది అంటూ వార్తనిచ్చారు. ఆమె జగన్లా చెయ్యరు, మాది గ్యారంటీ అని హామీ, ఢిల్లీలో ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ, జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, మోదీ 10 ఏళ్ల హయాంలో రాష్ట్రానికి అన్యాయం, హోదా సాధనకు ఉద్యమించాలి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన అని చెబుతూ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇలాగైతే మా దారి మాదే, సీఎంను కలవడానికి వస్తే అవమానిస్తారా, పైగా సీఎంతో అధికారి మా తప్పులు చెబుతారా, రాజకీయాలతో ఆయనకేం పని, జగన్ ఎందుకు కలవరు, వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి, షర్మిల వస్తే అటు వెళ్లేందుకు పలువురు రెడీ, దిక్కుతోచిన నాయకత్వం, వైసీపీలో కల్లోలం, పోటీ చేయడం లేదని అటు గిద్దలూరు ఎమ్మెల్యే చేసిన ప్రకటన అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. అంగన్వేడి కథం తొక్కిన అంగన్వాడీలు అంటూ వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ముట్టడికి సంబంధించిన వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. చక్కదిద్దారు, ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు అంటూ ఈ వార్తనిచ్చారు. అవస్థలను తొలగించి ఆధునిక చదువుల బాట అంటూ వార్తను ఇస్తూ మరోవైపు రైట్ సైడ్ చూస్తే రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రకు సంబంధించిన పాయింట్స్ని ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించి వార్తనిస్తూ 6 ఏపీ వాసులు దుర్మరణం చెందారు. సో ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.